నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ తలమంచిపట్నం రైతన్న మీకోసం కార్యక్రమంలో స్థానిక నేతల ఉత్సాహభరిత పాల్గొనడం శ్రీకాకుళం అరసపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి మహోత్సవం జనవరి 19 నుంచి 25 వరకు దీక్షా దివాస్ కార్యక్రమంలో హరీష్ రావు సిద్దిపేటలో భారీ బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులు జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ అంతరాయం ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని తలమంచిపట్నం గ్రామంలో ఏరువాక పౌర్ణమి రైతన్న మీకోసం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణమూర్తి మరియు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రూపేష్ రెడ్డి పాల్గొన్నారు. సందర్భంగా ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వంలో రైతులను విస్మరించారని తెలిపారు. అతి త్వరలో జగన్ మరియు అతని సహచరులు జైలుకు వెళ్లడం ఖాయమని తెలిపారు. మీకోసం చైర్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. పురుగుల మందులు ఎరువులు వాడమని చెప్తున్నాము, అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా వాడమని చెప్తున్నాము. సో ఇప్పుడు రాస్తున్నాను. అలాగే 1600 రూపాయలు పడుతుంది సార్. ఇది ఫుల్ కాస్ట్ వచ్చేసి సార్ 2612 రూపాయలు సార్. ఇందులో సబ్సిడీ 812 రూపాయలు పోతే 1800 రూపాయలు పడుతుంది సార్. ఇవి మేజర్ గా మనం వాడే కాంప్లెక్స్ ఎరువులు అన్నమాట. ఇప్పుడు ఎక్కువ రైతు సోదరులు 28 20 వేస్తుంటారు. 20-20-0-13 కూడా మన రైతు రైతుల కోసం కానే కాదు. నేను ఇది డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో క్షుణ్ణంగా గౌరవ కలెక్టర్ గారితో హార్టికల్చర్ ఆఫీసర్ల గారితో మాట్లాడినా మనం ఏమన్నా కరెక్షన్ చేసేదానికి మాకేమన్నా ఉంటే సబ్జెక్ట్ చెప్పమని. ఆ ప్రభుత్వంలో చేసిన దానికంటే వాళ్ళు కూడా సీనియర్. ఈ ప్రభుత్వము అరటి రైతులు కూడా సాయం చేసేదానికి సిద్ధంగా ఉంది. 5వ తేదీ నుండి గాడిలో పడుతుంది. పంట మహారాష్ట్రలో ఎక్కువ పండడం వల్ల కానీ కొంత కాయ చెడిపోవడం వల్ల కానీ ధరల యొక్క స్థిరీకరణ జరగలే. ఆ ప్రభుత్వంలో ఏమీ జరగలే. ఈ జగన్ రెడ్డి చెప్పేది ఒకటి నిజం ఉండదు. నో నిజం, అదే జగన్ నిజం. నేను ఈరోజు సాక్షి పేపర్ క్షుణ్ణంగా చదివిన. అంత డూప్. మంచి కోసం పోరాడతాను. తన రాజకీయం కోసం, పదవుల కోసం, మళ్ళీ తిరిగి సంపాదించుకునే దానికోసం వాళ్ళందరినీ కేసులు ఇరికించాడు మహానుభావుడు. వాళ్ళ చిన్నాయన ఇరుక్కుంటున్నాడు. వాళ్ళ చుట్టం భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ చిన్నాయన వియంకుడు ఆయన ఇరుక్కోబోతున్నాడు. సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్. ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీకాకుళం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి 7 రోజుల పాటు జనవరి 19 నుంచి 25 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. భక్తులకు సౌకర్యవంతమైన సుదర్శనం కల్పించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరావు రామ్మోహన్ నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎమ్మెల్యే గొండు శంకర్ తదితరులు కలెక్టరేట్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డెవలప్మెంట్, లైటింగ్, క్లీన్లీనెస్, శానిటేషన్ ఇదంతా మేజర్ ఇష్యూస్. ఇప్పుడు ఉత్సవం అనేది కేవలం టెంపుల్లోనే జరగదు, మొత్తం టౌన్లోకి ఎంటర్ అయినప్పటి నుంచే మనకు ఆ ఉత్సవం తాలూకు ఫీలింగ్ రావాలి. కాబట్టి దానికి సంబంధించి మనం ఏంటి ప్లాన్ ఏంటి ఏం చేస్తాం. లాస్ట్ టైం జస్ట్ అరసవల్లి జంక్షన్ వరకు ఉంటుందని ఆ జంక్షన్ లో మనం కొంతవరకు డెవలప్మెంట్ చేసాం. మనకి ఇప్పుడు ఆల్ యాంగిల్స్ హైవే నుంచి ఏ ఎంట్రీ పాయింట్స్ ఉన్నా అన్ని ఎంట్రీ పాయింట్స్ నుంచి కూడా మనకు ఇది రావాలి, ఎక్స్పీరియన్స్ రావాలి. పర్మనెంట్ వే సో అన్నిటికీ చేసి డెవలప్మెంట్ ప్లాన్స్ అన్నిటికీ ఒక స్పెసిఫిక్ ప్లాన్ ఉండి ఆల్ జంక్షన్స్ నుంచి మనకి టెంపుల్ అప్రోచెస్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మళ్ళీ జంక్షన్ డెవలప్మెంట్ జరగాలి. ఉన్న రోడ్స్ అన్ని కూడా ఎక్కడైనా
క్లీన్లీనెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏదైనా టేకప్ చేయాలన్నా సరే మొత్తం అంతా రోడ్స్ అన్ని మొన్న మనకి ఇది ఒకటే పెద్దపాటు రోడ్ ఏంటి పరిస్థితి. సీసీ కెమెరా మాత్రం మాకు 53 ఉన్నాయి సార్. ఇక్కడ టెంపుల్ చుట్టూ కూడా మాత్రం టెండర్ ఇచ్చి సార్ ఒక 50 పెట్టండి సార్, ప్రత్యేకించి పెట్టండి. అది ఈవెంట్ కూడా కొంచెం ఉపయోగపడింది. అంటే లాస్ట్ టైం పేమెంట్ ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది సార్. మీరు టెండర్ పెట్టడం మాకు పేమెంట్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. అది మీరు ఎక్కడెక్కడ ఏ ప్లేస్ పెడుతున్నారు అన్నది టెంపుల్ ది మీకు చెప్పిన కొన్ని ఉన్నాయి. ఈ వరకేమో లైన్ మూవ్మెంట్, లా అండ్ ఆర్డర్ ప్లస్ మానిటరింగ్, ఇవన్నీ మీరు ఇంకో సెపరేట్ ప్లాన్ మనం అనుకున్నట్టు లైన్స్ అవన్నీ కూడా అడిషనల్ మూవ్మెంట్ చేస్తారు. మళ్ళీ ఫీల్డ్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒకసారి మన ఫీల్డ్ మళ్ళీ ఎక్కడ మళ్ళీ కలవట్లు వేయాలి, ఎక్కడ వేయాలి అది కూడా ఒకసారి చూసుకుని లాస్ట్ టైం వేసాం టెంపరీ లైన్ లో ఒకసారి ఫిక్స్ అయిపోతే మనకి ఆ లైన్ వాక్ చేసుకుని చూసుకుని వెళ్ళాలి ఎక్కడ ఏదైనా వస్తాయి. అవుట్ సైడ్ నుంచి ఎక్కడ నుంచి మనకి పర్సన్ వాక్ చేసుకుని లైన్ అన్నట్టు స్టార్ట్ అవుతాడు, అక్కడ నుంచి మనం చూసుకొని వెళ్ళి ఇన్కన్వీనియన్స్ ఎక్కడ వస్తే అది ముందుగానే మనం చేసుకుని వెళ్ళాలి. కవర్ చేయాలి మొత్తం అంతా కూడా. ఎక్కడ లైన్ ఉన్నా సరే నీట్ గా కవర్ చేసుకుని, ఎస్పెషల్లీ తార్ రోడ్ ఉన్న దగ్గర అయితే కంపల్సరీ కవర్ చేయాలి. బాగా వేడిగా ఉంటుంది. అది ఆ కెనాలు మొత్తం 2 పక్కల కాంక్రీట్ వాల్ వేసేసి ఆ రోడ్డు వేడింగ్ చేయకపోతే అవదు లైన్ అన్ని ఫిక్స్ అయింది. అంటే నారాయణ మీరు చెప్తే ఒక 10 కోట్లు అవును అది మనం అనుకున్నది. ఒకసారి మళ్ళీ ఫీల్డ్ విజిట్ ఈలోగా ప్లాన్ లాస్ట్ టైం ఇప్పటికే ఇది సిద్దిపేటలో దీక్షా దివాస్ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీలో హరీష్ రావు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ర్యాలీ మార్గ మధ్యలో తెలంగాణ తల్లి విగ్రహానికి, ఆచార్య జయశంకర్ సార్ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. తర్వాత ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దీక్షా దివాస్ స్మారక పైలాన్ను ఆవిష్కరించారు. రంగందంపల్లి చౌరస్తాలోని అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి జిల్లా పార్టీ కార్యాలయానికి హరీష్ రావు చేరుకున్నారు. హరిచంద్ర గారి నాయకత్వం
నిజంగా హరీష్ రావు ఏం తింటారో తెలుసుకోవాలి. హరీష్ రావుకి తోడుగా కొత్త ప్రభాకర్, దుబ్బాక శాసనసభ సభ్యులు వంటేరు ప్రతాప్ రెడ్డి, వెనకాల రాజనరసింహ గారు, మొత్తం ఒక రకమైనటువంటి చాలా ఒక స్పష్టమైనటువంటి విధానంతో బ్యాక్ సైడ్ అన్న జగిత్యాల అర్బన్ తహసీల్దార్ కార్యాలయం విద్యుత్ అంతరాయంతో చీకట్లో మునిగిపోయింది. ఫోన్ టార్చ్ లైట్లతో సిబ్బంది ఫైళ్ల పరిశీలన చేస్తున్నారు. గంటకు పైగా కరెంటు నిలిచిపోవడంతో సేవలు పూర్తిగా అస్తవ్యస్తంగా మారాయి. కంప్యూటర్లు ఆగిపోయాయి, కౌంటర్లు చీకట్లో ఉండిపోయాయి. సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని సఫీల్గూడ క్రాస్ రోడ్ వద్ద బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహన కార్యక్రమం చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ కల్పించకుండానే ఎన్నికలకు పోవడం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గం ఓబీసీ మోర్చా కన్వీనర్ కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ఇప్పుడు బీసీలను మోసం చేసిందని, రాబోయే రోజులలో తెలంగాణకి బీసీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, గతంలో నైజాంకి గోరి కట్టినట్లు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని మరియు కాంగ్రెస్ పార్టీ విధానాలను గోల్కొండ కిల్ల కింద గోరి కడతామని హెచ్చరించారు. भारत माता की
కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే కామారెడ్డి డిక్లరేషన్ వెంటనే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా జై జై మాతా భారత్ మాతా డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ డౌన్ డౌన్ కాంగ్రెస్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ బీసీలకు ఇస్తున్న హామీలను బీసీ డిక్లరేషన్ వెంటనే 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 భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా జై జై మాతా భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గంధమల ఆనంద్ గౌడ్ గారి యొక్క పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏదైతే డిక్లరేషన్ ఉందో కామారెడ్డి డిక్లరేషన్ ని అమలుపరచాలని ఆ అమలుపరచని పరిస్థితుల్లో మీరు ఈ రోజు గతంలో చెప్పారు మీరు కామారెడ్డి డిక్లరేషన్ పరిచిన తర్వాతనే ఎలక్షన్స్ పోతామని చెప్పేసి 42% ఇస్తానా మీరు ఇప్పుడున్న ఏదైతే ఇప్పుడున్న రిజర్వేషన్ కూడా తగ్గించి మరి ఈరోజు ఎలక్షన్స్ పోతుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా తీరు మార్చుకో రేవంత్ రెడ్డి. రాబోయే రోజులలో ఖచ్చితంగా సంపన్న కులాలే ఈ భారతదేశాన్ని ఈ రోజు ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానిగా ఉంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. ఇదే విధంగా నువ్వు గతంలో హామీలు ఇచ్చి మరిచిపోయి ఈ రోజు నువ్వు తెలంగాణ ప్రజలను సంపన్న కులాలను మోసం చేస్తున్నావు. బలహీన వర్గాలన్న మేము బలమైన ఓటు బ్యాంక్ మాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. రాబోయే రోజులలో ఖచ్చితంగా ఆ రోజు నిజాంకు గోరి కట్టినట్టు నిన్ను గోల్కొండ కీల కింద ఖచ్చితంగా నీ పార్టీని నీ పార్టీ విధానాలని గోరి కడతామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. గతంలో ముఖ్యమంత్రి గారు కామారెడ్డి డిక్లరేషన్ 42% అని చెప్పి జీవో నెంబర్ 46ని ఇవ్వడం జరిగింది. దాన్ని తుంగలో దొక్కి ఈ రోజున 17% బీసీలకు ఇస్తున్నాడు. ప్రతిమదంతా కూడా ఆయన ఇష్టమైన రాజ్యాంగం చేస్తున్నాడు. ఏదైతే వాళ్ళు బీసీ డిక్లరేషన్ చెప్పినరో దాంట్లో ఒక్కడు కూడా పొందపరచలేదు. దానికి నిరసనగా ఈ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజులలో ఓబీసీ మోర్చా పెద్ద ఎత్తున రాష్ట్రంలో అవతరించబోతుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కళ సాకారమైందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్షా దివాసు పురస్కరించుకొని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జీవో 46ను రద్దు చేసి జీవో 9ను పునరుద్ధరిస్తూ 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యార్థి సంఘం అధ్యక్షుడు పగిళ్ల సతీష్ ఆధ్వర్యంలో గన్ పార్క్ అమరవీరుల స్తూపం వద్ద జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ 42% రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుండి అనుమానాస్పదంగానే
వ్యవహరించిందని అన్నారు. రిజర్వేషన్లను 42 నుంచి 22 తగ్గించి అమలు తగ్గించినటువంటి ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే జీవో నెంబర్ 46 రద్దు చేసి జీవో నెంబర్ 9 పునరుద్ధరించి 42% రిజర్వేషన్లతో ఎన్నికలు జరపాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నారు. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో 42% రిజర్వేషన్ల విషయంలో అనుమానాస్పదంగానే ప్రవర్తించారు. ఫస్ట్ ఎన్నికల మేనిఫెస్టో పెట్టారు, కామారెడ్డి డిక్లరేషన్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ చేసినాక ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కాగానే ఎన్నికలు జరుపుతారు. అట్టట జరుపుతాం 42 ఇచ్చినాం, 42 పెట్టి చేయాలని చెప్తే సరే అన్నాం. ఆ తర్వాత అసెంబ్లీ చాలా గొడవలు జరిగినాక ధర్నాలు చేశాం, ఉద్యమాలు చేశాం, సభలు పెట్టాం, కుల సంఘాలతో ఒత్తిడి తీసుకొచ్చాం, బహిరంగ సభలు పెట్టాం. అప్పుడు ముఖ్యమంత్రి దిగొచ్చి అసెంబ్లీలో బిల్లు పెట్టారు. అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేశారు. ఆ చట్టాన్ని తూతూ మంత్రంగా గవర్నర్ దగ్గరికి కేంద్రంకు అవసరం లేదు. అది ఆ చట్టం చేసి గవర్నర్ సంతకం తీసుకొని జీవో పెడితే అయిపోతుంటే, లేదా 50% సీట్లు ఉన్నదనుకుంటే ప్రధానమంత్రికి అఖిలపక్షం తీసుకుపోయి ఢిల్లీలో కూర్చొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలి. ఇవి రెండు చేయలేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి అఖిలపక్షాన్ని తీసుకుపోలేదు, లేదా అఖిలపక్ష సమావేశం కూడా జరపలేదు. ఇవి రెండు జరపకుండా తూతూ మంత్రంగా ఢిల్లీకి పోయి ప్రభుత్వం ధర్నా చేస్తారు. బీసీ సంఘాలు ధర్నా చేయాలి, బీసీ సంఘాలు ఉద్యమాలు చేయాలి. ప్రభుత్వమే దుష్ప్రచారం, కేంద్రాన్ని దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో కుట్రపూరితంగా అక్కడ ధర్నా చేశారు. చివరకు ప్రధానమంత్రి కూడా కలవలేదు, పార్లమెంట్లో కూడా చర్చ చేయలేదు. చివరకు వచ్చి మళ్ళీ ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసి జీవో అనేక ఒత్తిళ్లు చేసినాక 136 బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, 60 సంఘాలు అనేక సార్లు సమావేశం జరిపి జీవో తీయాలి, రాజ్యాంగ భద్రత మీకుంది, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఇచ్చిందని చెప్పినాక జీవో నెంబర్ 9 తీశారు. ఇక్కడ నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, జీవో నెంబర్ చేసిన ఓకే. పార్లమెంట్ లోపల ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. బీహార్ ఓట్ చోరు మీద దాదాపు నెల రోజులు పార్లమెంటును బైకాట్ చేశారు. ఒక్కరోజు కూడా నిర్వహించేసి బహిష్కరించారు. కానీ ఒక్కరోజైనా బీసీ రిజర్వేషన్ల మీద రాహుల్ గాంధీ కానీ, ఇండియా కూటమి కానీ, మీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఇండియా కూటమి ఎందుకు చేయలేదు? దీన్ని బట్టి చూస్తే మీ చిత్తశుద్ధి ఏంటిది? బీసీ రిజర్వేషన్లు పెంచాలని విధంగా ఉంటే ఇండియా కూటమి తరఫున పార్లమెంట్లో 4 రోజులు బహిష్కరించి బైకాట్ చేసేవారు, ఒత్తిడి తెచ్చారు. 4 రోజులు మీరు పార్లమెంట్లో బహిష్కరిస్తే కేంద్ర ప్రభుత్వం మీ దగ్గరికి దిగొస్తుంది. రాజ్యాంగ ఓవేళ దిగిరాలేదు, మీ దగ్గర మెజార్టీ ఉంది, ఇండియా కూటమి తరఫున ప్రైవేట్ బిల్లు ఎందుకు పెట్టలేదని చెప్పి నేను ప్రభుత్వాన్ని సవాల్ చేస్తాను. ప్రైవేట్ బిల్లు పెట్టలేదు, చర్చ చేయలేదు, ఏమి చేయకుండా కేవలం తప్పించుకునే మార్గాలు చూస్తుంది కానీ ఇంకోటి చేయడం లేదు. అయితే అదే కాదు, ప్రైవేట్ బిల్లు కూడా పెట్టలేదు. రెండోది కేసు జీవో నెంబర్ 9 తీసినాక హైకోర్టులో కేసు ప్రామినెంట్ అడ్వకేట్లను ఎవరిని కూడా పెట్టలేదు. ఇక్కడ ఉన్న అడ్వకేట్ జనరల్ పెట్టిడు, అందులో ఒక్కరు కూడా పెట్టిన అడ్వకేట్ వాళ్ళు ఒక్క బీసీ లేడు. తూతూ మంత్రంగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఒక ఫస్ట్ రోజు ఈ కేసు బలంగా ఉంది, రాజ్యాంగ భద్రత ఉంది, జీవోకు చట్టబద్ధత, అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధత ఉంది, లీగల్ ప్రాబ్లం లేకుండా జనాభా లెక్కలు తీశారు. ఈ కేసు ఎంత బలంగా ఉందంటే గెలవలేదు. కానీ ప్రభుత్వం యొక్క వాదన పట్టుదల సమర్థత లేక స్టే వచ్చింది. ఒకవైపు అక్కడ స్టే ఉండగానే ప్రభుత్వం మళ్ళేమన్నది, మేము ఎన్నికలకు పోతాము, ఈ జీవోను సస్పెండ్ చేయమని. అంటే మీ చిత్తశుద్ధి ఏంటిది? అక్కడ మీరు కొట్లాడాలి, ఎన్నికలకు పోతామని మీరు ఏ నోరుతో అడుగుతున్నారు? ఈ ఎన్నికలల్లో నోరు తెరిచి అడుగుతారు. మీరు మా కేసు గెలవాలని అడగాలి తప్ప మేము ఎన్నికలకు పోతామని బ్యాక్ డోర్ మెథడ్లు అడిగి ఆ జీవోను సస్పెండ్ చేయించి ఇంకొక జీవో తీయడం అనేది చాలా దుర్మార్గం. మీకు 42% రిజర్వేషన్లు పెట్టాలనే చిత్తశుద్ధి లేదనేది అనేక ఉదంతాల ద్వారా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తొందర లోపల పార్లమెంట్ జరగబోతుంది. నేను పార్లమెంట్లో నిలదీస్తాను, తప్పనిసరి జీవోను అమలు చేయాలి. ఈ 42% అమలు చేసే వరకు
బీసీలు రోడ్ల మీద ఉద్యమాలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. రెండవది 22కు తగ్గించినాక అమలు చేసేటప్పుడు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసే లోపల అనేక అవకతవకలకు అక్రమాలకు పాల్పడారు. ఈ అక్రమాలకు పాల్పడంలో ఎవరి ప్రమేయం ఉంది, ఎందుకు చేస్తున్నారు? మీ ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్నదని నేను అనుకోను. కానీ అధికారులు మీ యొక్క వ్యతిరేక వైఖరిని దృష్టిలో పెట్టుకొని అడ్డగోలిగా 17% అమలు చేస్తారు. భద్రాచలం జిల్లాలో ఒక్కరికి రాదా? ఆదిలాబాద్ జిల్లాలో 22 కాదు 10%. 30 మండలాల్లో ఒక్క బీసీ కూడా గ్రామ పంచాయతీ అలకేట్ కాలేదు. అనేక జిల్లాల్లో బీసీ జనాభా ఉన్నా కూడా ఇప్పుడు ఇక్కడ విధానాన్ని శాస్త్రీయంగా అమలు చేయలేదు. జిల్లాని యూనిట్గా తీసుకోవడము, నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకోవడము, గ్రామ పంచాయతీ యూనిట్గా తీసుకొని వార్డు మెంబర్లను, నియోజకవర్గాన్ని మండలాన్ని యూనిట్గా తీసుకొని గ్రామ పంచాయతీలను, జిల్లాని యూనిట్గా తీసుకొని పర్సెంటేజ్ని అమలు చేయకుండా హోల్సేల్గా స్టేట్ని యూనిట్గా తీసుకోవడం వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయం సహించడానికి బీసీ లాంటి అసమర్థాలు, చేతగాళ్ళు, ఇలా అనేక కులాలు ఉన్నాయి, ఐకమత్యం లేదని తక్కువ చూపిస్తున్నా. ఖబర్దార్, ఈసారి చూపెడతాం మీకు తడాక. బీసీలు అంటే ఈ ఉద్యమము ఇంతటితో రాగదు. రాజ్యాంగాన్ని సవరించి బీసీలకు ఇచ్చేది బిచ్చం కాదు, వాటామని. మేము ఓట్లేస్తున్నాం. అధికారం ఇచ్చడం రూపంలో మాకు వాటా ఇచ్చారు, అప్పుల వాటా ఇచ్చారు, ఆస్తుల వాటా లేదు, అధికారంలో వాటా లేదు. ఇదేనా ఈ దేశంలో ఉన్న ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రజలందరూ ఇస్తున్నారు. ఈరోజు హైకోర్టులో కేసు ఉంది, స్టే వస్తాయి అనుకున్నాం, రాలేదు. ఇంకా దాని మీద ఆర్గ్యుమెంట్ నడుస్తాయి. తప్పనిసరి స్టే వస్తే సరిపోయా, లేకపోతే ప్రజా ఉద్యమాన్ని ఇంటింటికి తీసుకుపోయి 42% ఇచ్చే వరకు ఈ ప్రజా ఉద్యమము కొనసాగుతుంది. పార్లమెంట్లో కూడా ప్రధానమంత్రిని కలిసి రాజ్యాంగ సవరణ కోసం కృషి చేస్తామని, బీసీలందరూ ఈ ఉద్యమాన్ని ఇట్లాగే కొనసాగించాలి. ప్రభుత్వం ఎంతమందిని బీసీలను చల్లగా చేసినా, చప్పగా చేసినా, సైలెంట్ చేసినా ప్రజల్లో ఈ ఉద్యమం ఉన్నది. ఈ ఉద్యమం కొనసాగుతుంది. ఎవరిని కొనలేరు, కొనబోరు. కాబట్టి ఈ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తారు. ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి. ముఖ్యమంత్రి వెంటనే బీసీలకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి, బీసీలకు ద్రోహం చేసిన ముఖ్యమంత్రి. రాజీనామా చేయాలి.
ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి వెంటనే జీవో నెంబర్ 46 వెంటనే జీవో నెంబర్ 46 వెంటనే జీవో నెంబర్ 46 వెంటనే జీవో నెంబర్ 46 వెంటనే రీల్స్ పిచ్చిలో బైక్ పై యువకుల ప్రమాదకరమైన స్టంట్స్. హైదరాబాద్ అత్తాపూర్ సమీపంలో రీల్స్ కోసం బైక్ల మీద ప్రమాదకరంగా స్టంట్స్ చేసిన యువకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తలమంచిపట్నం రైతన్న మీకోసం కార్యక్రమంలో స్థానిక నేతల ఉత్సాహభరిత పాల్గొనడం. శ్రీకాకుళం అరసపల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి రథసప్తమి మహోత్సవం జనవరి 19 నుంచి 25 వరకు. దీక్షా దివాస్ కార్యక్రమంలో హరీష్ రావు. సిద్దిపేటలో భారీ బైక్ ర్యాలీలో పార్టీ శ్రేణులు. జగిత్యాల తహసీల్దార్ కార్యాలయంలో విద్యుత్ అంతరాయం, ప్రజలకు తీవ్ర ఇబ్బంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.